ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రమంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారని కమెంట్స్లో చూస్తూ ఉన్నాం. అనేకులు ఈ కార్యక్రమాన్ని గురించి మాతో వారి సాక్ష్యాలు టెస్టిమనీస్ చెప్తున్నారు. కొందరైతే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు, క్లారిఫై చేసుకుంటున్నారు. ఎంతో ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చూసేవారికి మేము ఒకటి చెప్పాలనుకుంటున్నాం. మరి చివర్లో చూసినట్లయితే ఒక ఈమెయిల్ ఐడి ఇస్తారు. మీ యొక్క డౌట్స్ అందులో రాయండి. ప్రత్యేకించి ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమాన్ని సంబంధించింది రాయండి. ఆ సహోదరులు మీకు దైవాలోచనతో, బైబిల్లో ఉండే కార్యాలు, లోకములో జరుగుతున్న పరిణామాలతో జవాబిస్తారు. కొనసాగింపుగా సృష్టికార్యము, సృష్టికర్త, ఇలాగ పలు అంశాలను మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక ముఖ్యమైన టాపిక్ ఇదొచ్చి గత ఎపిసోడ్ యొక్క తరువాయి భాగముగా మీకు అందిస్తూ ఉన్నాం. అందులో ఈ డిఎన్ఏ సంబంధించిన విషయాలను మనం చూడటం జరిగింది. ఇప్పుడు దాని యొక్క కొనసాగింపై మనం చూడబోతున్నాం. ఈరోజు కూడా మన మధ్యలో ఆ సహోదరులు రూబెన్ వచ్చి ఉన్నారు. వారు మనకి ఆ కొనసాగింపుగా ఈ కార్యాలను గుర్చి, సృష్టి నిర్మాణమును గుర్చి ఆయన మనతో మాట్లాడతారు. రండి, మనము బ్రదర్ రూబెన్ దగ్గర అనేక ప్రశ్నలు అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మరల కలవడం సంతోషం. మధ్యలో పరిచయ నిమిత్తం వెళ్ళాను, 2 కార్యక్రమాలు కలుసుకోలేదు. సో పాస్టర్ ప్రకాష్ మీతో ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఇప్పుడు మనము పోయిన ఎపిసోడ్ని కొనసాగిస్తున్నాం కదా. అవును. అటు తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? సో వన్స్ అగైన్ మీ ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. ముందు కార్యక్రమంలో దేంతో ముగించామంటే ఆ డిఎన్ఏ కోడ్ను ఒక సాఫ్ట్వేర్ కోడ్తో రెండిటినీ కంపేర్ చేసి చూసి ఒక డిఎన్ఏ కోడ్ సాఫ్ట్వేర్ ఎంతో సొఫిస్టికేటెడ్, ఎంతో అడ్వాన్స్డ్ ఆల్గరిథం అని చెప్పబడే గూగుల్ సర్వీసెస్, మనం చూస్తున్నట్టు గూగుల్ సర్చ్ కానివ్వండి, గూగుల్ మ్యాప్స్ కానివ్వండి, అండ్ యూట్యూబ్ కానివ్వండి, అన్ని చేరిస్తే ఆల్మోస్ట్ 2 బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అవుతుందని మనం చూసాం. అదేలాగా ఒకవేళ మీరు ఇదే డిఎన్ఏ కోడ్ని అడినైన్, సైటోసిన్, థైమిన్, గ్వానిన్, ఈ 4 కెమికల్ బేస్ని కోడ్గా మీరు అర్థం చేసుకుంటే, ఆ కోడ్ పూర్తిగా రాసినట్లయితే అది ఆల్మోస్ట్ 3,300 బిలియన్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అవుతుందని చూసాం. నేను కూడా ఆ ఎపిసోడ్ చూశాను, మీరు చెప్పిన విషయాలు చూశాను. అంటే మనము ఒక గూగుల్ సర్చ్ ఇంజిన్, ఆ కాన్సెప్టే అలాగే ఎన్నో సర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి కదండి. అవునండి. అందులో మనం మాట్లాడేది ఒకదాని గురించి. ఆ ఒక సర్చ్ ఇంజిన్ రాయడానికి ఎన్ని బిలియన్స్ అన్నారు? 2 బిలియన్ లైన్స్. 2 బిలియన్ లైన్స్ అవుతున్నాయి అంట. కోడ్స్ ఆఫ్ లైన్స్. అదిలాగా ఇప్పుడు డిఎన్ఏ రాయడానికి, ఒక మనిషిలో డిఎన్ఏ లైన్స్ రాయడానికి దాదాపుగా 3,300 బిలియన్ కోడ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్స్ అవుతుందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ వాటంతట వచ్చాయని వాళ్ళు అంటున్నారు. అవునండి, ఒక ఉజ్జాయింపుగా చెప్తున్నారు. అందుకు ఒక ఉదాహరణ చూసాం. డిజిటల్ లాంగ్వేజ్ ఎలా ఫంక్షన్ అవుతుందని చూసాం. నేను అది చూస్తున్నప్పుడు నాకెంతో ప్రయోజనకరంగా ఉండింది. అంటే 01 అనేది నేను ఇంతవరకు డిజిటల్ లాంగ్వేజ్గా చూశాను. లాంగ్వేజ్ అంటుంటారు, హీబ్రూ ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఒక లాంగ్వేజ్. నేను మెసేజ్లో యూజ్ చేశా. బట్ ఆ లాంగ్వేజ్ అనేది ఏంటంటే 0 అనేది ఎటువంటి కరెంట్ లేనిది, 1 అనేది మైక్రో ట్రాన్సిస్టర్, 1 అనేది కరెంట్ పాస్ అవుతున్నప్పుడు. ఇదే లాజిక్. నేను అది పోయిన ఎపిసోడ్లో మీ దగ్గర నుండి నేర్చుకున్నాను. నేను చాలా సంతోషం. సో ఇప్పుడు మనము అక్కడి నుండి మరి ఇంకేమి చూడబోతున్నాం? ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారంటే, అటు తర్వాత ఒక ఎనాలజీ, ఒక దానిని పోలికగా తీసుకుని సారూప్యతగా చూసాం. దానికే వాళ్ళు ఎలాంటి ఎగ్జాంపుల్ యూజ్ చేశారంటే, మెరుపు ఏర్పడి ఒక మైక్రో ట్రాన్సిస్టర్స్లో కరెంటు ఇంకొకటి ఎంప్టీ అవుతుంది. ఇలాగే చేరి విండోస్ ఓఎస్ వచ్చేస్తుందా అనే ప్రశ్నతో మనం ముగించాం. ఓకే, అది ఇంకా కొంత విడదీసి త్రువ్వి చూడబోతున్నాం. ఇప్పుడు ఈ విండోస్ ఓఎస్ అని మీరు చెప్తున్నారు కదా. ఒక విండోస్ ఓఎస్ కనిపెట్టారు. నేను 7 యూజ్ చేస్తుండేవాడిని. ఆ తర్వాత 9, 10, 11 యూజ్ చేసాం. ఎక్స్పీ వరకు యూజ్ చేశాం కదా. సో అలాగుంటున్నప్పుడు ఒక విండోస్లో 11 లేక 10 వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి కనిపెట్టారు. మరి 11 అంటే ఇప్పుడు అది ప్రోగ్రామ్ రాసి తీసుకొస్తున్నారు. ఈ ఒకటే కదా అందరికీ వెళుతుంది. 100% సేమ్గానే ఉంటుంది. మరొక వర్షన్ వచ్చేంత వరకు అన్ని సిస్టమ్స్లో ఇది అప్డేట్ చేసి ఉంచుతారు. ఈ సిస్టమ్స్లో వేసిన అన్ని కూడా ఐడెంటికల్గానే ఉంటాయి. 1000 సిస్టమ్లకి ఒకే కోడ్ రాసి ఉంచుతారు. ఒకే కోడ్ కదా. బట్ ఇప్పుడు డిఎన్ఏ అనేది అలా కాదే. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోడే. ఇంకా కాంప్లెక్స్. 800 కోట్ల మందికి 800 కదా రాయాలి. ఇప్పుడు 10,000 మంది కంప్యూటర్ కొన్నారంటే 10,000 మందికి 10,000 విండోస్ కొత్తగా రాయడం లేదు. కాపీ చేసిస్తే కాపీ చేసే కదా ఇస్తున్నాం. ఇక్కడ డిఎన్ఏ కాపీ కాదే. నా డిఎన్ఏ, మీ డిఎన్ఏ వేరే కదా. వేరు. అవునా? అలాగుంటున్నప్పుడు ఒక్కొక్కరికి వెవ్వేరు విధంగా రాయాలి కదా. అవును. 3 బిలియన్స్ పైన మీరు యూజ్ చేయాలి కదా. 3,300 బిలియన్. ఇందులో ఒక్కొక్కరికి 99% సేమ్గా ఉంటుంది. ఆ 1% మారుతుంది కదా.
ఆల్వేస్. అదెంతో సులభంగా చెప్తుంటారు. అతని తలరాత అలాగుందని చెప్తుంటారు. ఏదో మాటల్లో అతని తలరాత రా అంటుంటారు. తలరాత అనేది డిఎన్ఏ. నేను అనుకునేది అలాగే. అదే ఒకరి యొక్క ముఖ్యమైన ఒక ఫార్ములా. వర్ణన, ఒకరిని వర్ణించి తెలిపే విషయాలన్నీ కూడా డిఎన్ఏ కాదు. అలా ఒక్కొక్కరికి మార్చాలి కదా! అప్పుడు ఒక్కొక్కరికి మారుతుంది. మారుతుంది. అప్పుడు ఈ విషయాలు తమంతట తామే ఏర్పడ్డాయంటే చూడండి. ఈ విషయాలు ఇప్పటికే అందరికి కూడా అర్థమై ఉంటదనుకుంటా. మనం మరొక అంశంలోనికి వెళదాం బ్రదర్. ఇప్పుడు ఇదే ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాం. ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ అనేది 0 అండ్ 1తో మాత్రం కలిసే ఒక విషయం కాదు. అది అప్రోప్రియేట్‌గా కోడ్ రాసి ఒక కార్యము నిర్వహించడానికి ఆదేశాల నిర్మాణముగా బుద్ధిపూర్వకంగాను తెలివితేటలతోనూ తయారు చేయబడిన విషయం సాఫ్ట్‌వేర్ అనేది. ఊరికినే అలా మెరుపుతో మారిపోతే నేను చెప్పినట్టు అన్ని సాఫ్ట్‌వేర్‌లు అవే వచ్చేస్తాయి. హ్మ్. ఇప్పుడు ఈ గూగుల్ సంస్థలో నా యొక్క క్లాస్‌మేట్ ఆ యొక్క యూఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తన దగ్గర అడిగినప్పుడు సెర్చ్ ఇంజిన్ని మెయింటైన్ చేయడానికి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు అని నేను అడిగా. నేను కొంత కంటెంట్ తెలుసుకోవడానికి కోసం కొంత నాలెడ్జ్ దొరుకుతుందని అడిగినప్పుడు గూగుల్ సర్వీసెస్ అంటే అన్ని ప్రోడక్ట్స్ చెప్పడం లేదు. యూట్యూబ్ గూగుల్ సర్వీసు, ఆ తర్వాత జీమ్యాప్ ఒక గూగుల్ సర్వీస్. అవి కాకుండా సెర్చ్ ఇంజిన్ మెయింటైన్ చేయడానికే 5,000 ఇంజనీర్స్ వర్క్ చేస్తున్నారు. ఓన్లీ సెర్చ్ ఇంజిన్స్ మాత్రం ఓన్లీ సెర్చ్ ఇంజిన్. గూగుల్ సెర్చ్కి వెళ్ళి మనం చూస్తున్నాం కదా. చూస్తున్నామండి. దీని యొక్క ప్రోగ్రామ్ని, దీని అల్గారిథం మెయింటైన్ చేయడానికే 5,000 మంది యొక్క వారి తెలివి, నైపుణ్యత అవసరమై ఉంది. దానికి ఆ కంపెనీ 5,000 కోట్లు ఒక సంవత్సరానికి ఖర్చు పెడుతుంది. అయితే ఒక గూగుల్ సెర్చ్ కంటే ఎన్నో రెట్లు, పలు వేల రెట్లు, పలు బిలియన్స్ లైన్స్ ఆఫ్ కోడ్స్ ఉండే డిఎన్ఏ తనంతట వచ్చిందని కంఫర్టబుల్గా బిలీవ్ చేస్తున్నారు. ఇది రాయడం అనేదే మొదటిగా వదిలేసాం. మెయింటెనెన్స్ అనేది ఉంది గదా! మెయింటెనెన్స్కే 5,000 మంది. 5,000 మందే వాళ్ళకి అవసరమై ఉంది. వెరీ గుడ్. సో ఇప్పుడు వీళ్ళు ఒక ఛాన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తుంటారు. మనం కొన్ని ఎపిసోడ్స్కి ముందు ఛాన్స్ అంటే ఏంటి, వారు దాంతో ఎలా ఆడుకుంటారో మాట్లాడుకున్నాం. ఛాన్స్ అనేది ప్రాబబిలిటీ. మ్యాథమెటిక్స్లో ప్రాబబిలిటీ అనేది చదువుంటాం. అంటే ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంది. అవకాశం ఉంది. అది నేను చదువుకున్న అవగాహనతో చెప్తున్నాను. నేను చదువుకున్న ఈ సైన్స్ యొక్క అది మనము క్రియేషన్ అంటున్నాం. అది వారు చెప్పేది పరిణామ సిద్ధాంతం. ఎలా పుట్టుకొచ్చిందని చెప్పి. వీటన్నిటిలోనూ ఛాన్స్ వర్డ్ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇలాగుండుండొచ్చు, అచ్చు అనేది ఒకటి చెప్తూనే ఉన్నారు కదా. 1 బిలియన్ సంవత్సరాల క్రితం ఇలా జరిగుండొచ్చు. అలా వీరి దగ్గర ఉండేటువంటిది అసంప్షన్ అని చెప్పేటువంటిది. సో మేబీ ఛాన్స్ ఈ వర్డ్ వచ్చి సైన్స్ అధికంగా యూజ్ చేస్తుంది. ఇలాగుండుండాలి, ఇలాగుండే అవకాశం ఉంది అనేటువంటిది. అయితే నా మటుకైతే బైబిల్లో ఇలాగా ఉండి ఉండవచ్చు అనే మాటే లేదు. చాలా వ్యాలిడ్ అయిన పాయింట్ మీరు చెప్పేది. ఒక్క దగ్గర కూడా ఇలా ఉండి ఉండవచ్చు అనే మాటే లేదు. ఆదియందు వెలుగు కలుగుగాక అని దేవుడు చెప్పుండొచ్చు, వెలుగొచ్చుండొచ్చు అనేది లేదు. కలిగింది. కలుగునుగాక అన్నాడు. వెలుగు కలిగెను. ఆ అథారిటీతో ఉంది చూడండి. అథారిటీ అనేది ఎవరి చేతిలో ఉందంటే నిజాయితీ గల వారి దగ్గర అథారిటీ ఉంటది. అబద్ధం చెప్పేవారి కను చూసే కనిపెట్టచ్చు అని చెప్తుంటారు. అలా చెప్తారు కదా. అథారిటీ లేనివాడే ఇలా ఉండుండొచ్చేమో, నాకిలా అనిపిస్తుంది, అలాగనిపిస్తుంది మేబీ అనేటువంటిదొచ్చి మేబీ ఛాన్స్ అనేవారి యొక్క కాన్సెప్ట్ అయి ఉండొచ్చని నేను అనుకుంటాను. తెలియని వారందరూ కూడా ఛాన్సే అంటారు. ఓకే, తెలీదా ఆయన విషయం, ఛాన్స్ ఇవ్వు, అయిపోతుంది. మేబీ ఇలాగుండొచ్చు. అదొక ఛాన్స్. ఈ ప్రాబబిలిటీ అన్నది గణిత శాస్త్రంలో చదువుంటాం. ఆ ఛాన్స్ అన్నది ప్రాబబిలిటీ బేస్డ్. మీరు ఒక కాయిన్ని టాస్ చేసి వేసినట్లయితే తల లేదా తోక అనేది 50-50 ఛాన్స్ అంటారు. అవును, హెడ్ ఆర్ టెయిల్ ఏదో ఒకదానికి ఒకటి. అవకాశం ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఈ యొక్క అనాలజీ, ఈ డిఎన్ఏ అంతా అవే వచ్చే ఛాన్స్ ఉండే పక్షములో నీట్ ఎగ్జామ్ ఉంది కదండి. 1,00,000 మంది రాస్తున్నారు అనుకోండి. 1,00,000 మంది కూడా సరి అయిన ఆన్సర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక నీట్ ఎగ్జామ్ రాస్తున్న వారికి అబ్జెక్టివ్ టైపే మాక్సిమం అన్ని ఎగ్జామ్స్లో అని ఉంటది. కూడా అబ్జెక్టివ్. ఫుల్గా అబ్జెక్టివే. అప్పుడు ఒక ఆన్సర్ తెలియని స్టూడెంట్ కూర్చుని రాసేప్పుడు ఇంకి పింకి పాంకిని సెలెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు చూడండి. అప్పుడు నేను రాసిన కాలంలో ఎలాగుండిందంటే ఒక కొంచెం జాలీగా ప్రోగ్రాం వెళ్ళడానికి చెప్తున్నాను. ఈ హ్యావ్ హ్యాడ్ అని చెప్పిచ్చేవారు. పాస్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ టెన్స్ చెప్పిచ్చేవారు. అది చెప్పివ్వడానికి అప్పుడు వాళ్ళొచ్చి ఈ హ్యావ్ అండ్ హ్యాడ్ దగ్గర ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా వదిలిపెట్టేస్తారు. వదిలిపెట్టి అక్కడ హ్యావ్ వస్తుందా హ్యాడ్ వస్తుందా, నేను చెప్పేది అది 3rd స్టాండర్డ్లోది, ఏమొస్తుందో రాయాలి. నేనేం చేస్తానంటే కొంచెం పొడుగ్గా గీత ఉంటే హ్యావ్, అలాగే అది కొంచెం కొంచెం చిన్నగా అది చిన్న గీత ఉంటే హ్యాడ్. ఏదో ఒక ఛాన్స్ తీసుకోవడానికి. అవును, అందులో సగం తప్పుగానే ఉంటుంది హ్యావ్ హ్యాడ్ వేస్తున్నప్పుడు. అవును. ఇలా ఆ విధంగానే ఇది తెలియజేయాలని వారికి చెప్పా. అలా మనం ఈ ఇంకీ పింకీ పాంకి వేసి ఇలా ఒకటి ఊహించి నీట్ ఎగ్జామే రాస్తున్నారు. ఈ రోజు వచ్చి ఇండియా Almost వాళ్ళ యొక్క
ఆ హాట్ టాపిక్ వచ్చి నీట్ ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్ మీరు చదవకుండా వెళ్ళి ఇంకి పింకి పాంకి వేసి అన్ని ఆన్సర్లు కరెక్ట్ అయ్యి మీరు సెంటమ్ తీసుకోవాలి అనేది ఛాన్సే లేదనేది మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. వారిప్పుడు అలాగే యోచిస్తున్నారు. ఒక్కరు కాదు, రాసినంతమంది కూడా. అంతమంది కూడా ఈ మార్కులు తీయడం ఈజీ అనేటువంటిది ఎలా మీకు పాసిబిలిటీయో ఛాన్సో అదే విధంగా వీళ్ళు చెప్పడానికి ఛాన్స్ ఉంది. అది ఈజీ. అదే ఈజీ, నీట్ రాయడమే ఈజీ. నీట్లో 1,00,000 మంది రాస్తున్నారంటే ఆ 1,00,000 మందిను 720 మార్కులు తీస్తే ఆ ఛాన్స్ వీళ్ళు చెప్తున్నారు చూడండి. ఈ రెండిట్లో ఏది కష్టం అంటే వీళ్ళు చెప్పేది ఇంకా కష్టం. డిఎన్ఏ రావడం కష్టం, ఇదెంతో సులభంగా తీసుకోవచ్చు. మీరు గత ప్రోగ్రాం చూస్తుంటే ఇది కొంచెం ఈజీగా అర్థమై ఉండేది. దాని ఓకే. కొనసాగింపుగానే ఇది చెప్పుకుంటున్నాం. కొనసాగింపై ఏంటంటే ఆ డిఎన్ఏ ఎలా ఏర్పడిందన్నది గత ప్రోగ్రాంలో బ్రదర్ చెప్పాడు. ఆ విషయము, ఆ డిఎన్ఏ ఏర్పడిన విధం ఆ ఇద్దరు సైంటిస్టులు యూరో మిల్లర్ తయారు చేసింది ఎంతగా వాళ్ళు చెప్పిన ఒక సిద్ధాంతం ప్రకారంగా వారు చెప్పిన అభిప్రాయము, అవకాశం ఉందని వాళ్ళు చెప్పేదాన్నే ఎంతవరకు నిజమని నమ్ముతున్నారో ఇప్పుడు మేం చెప్పేది నమ్మి తీరాలి. ఏం చదవకుండా వెళ్ళి నీట్ ఎగ్జామ్ రాసే అంతమంది సెంటమ్ తీయడం ఎంత పాసిబిలిటీ అంతవరకే ఇది కూడా. ఎగ్జాక్ట్గా ఓకే, ఎంతో చక్కగా చెప్పారు. అదే బ్రదర్. ఇప్పుడు ఈ డిఎన్ఏలోని ఇన్ని విషయాలు మాట్లాడుతున్నాం ఎందుకంటే ఉన్నంతలో టాప్ మోస్ట్ డిఎన్ఏ బేస్ చేసి మన బాడీ ఉంది. అవును. ఒక వ్యక్తి యొక్క బాడీ ఫంక్షనింగ్ అది లేకుండా ఇది లేదు. మ్. ఓకే, ఇప్పుడు నేనెంతో ఆశ్చర్యపడేది అదెంతో వాస్తవం కూడా. మన శరీరంలో మరొక ముఖ్యమైన పార్ట్ వచ్చి అవును. మన మెదడు. అవును, అవునా? ఖచ్చితంగా. ఆ మెదడొచ్చి ఈనాటి వరకు వేరే ఏ మెదడు వల్ల అర్థం చేసుకోలేనిదే అది. మ్. అవును. ఎలాగా ఇన్ని ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ నేను అడుగుతున్నా, ఫ్రాక్షన్ ఆఫ్ ద సెకండ్ పనిచేస్తుందని ఆలోచిస్తున్నాం కదా. అవును. నేను అవి తలుచుకుంటేనే ఆశ్చర్యపడుతూ ఉంటాను. ఆ మెదడు వీళ్ళు చెప్పినట్టుగా అలాగే ఏర్పడి ఉంటుందా? అవునండి, డిఎన్ఏ నుండి మెదడు ఏర్పడిందని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు వీటి యొక్క పూర్తి ఫంక్షనాలిటీ ఎలాగని చూద్దామండి. ఈ తెర మీద ఉన్న ఈయన రెఫరెన్స్ ఇంతకుముందు చూసున్నాం, మికై కాకు. ఓకే, మికై కాకు మీకు తెలిసిన ఒక రెఫరెన్స్కి చెప్తున్నాను. 2012లో సోలార్ సునామీని గుర్చిన ఒక కార్యమును ప్రపంచమంతటికి తీసుకెళ్లిన తెలియజేసిన ఒక ముఖ్యమైన జపానీస్ సైంటిస్ట్ ఆయన. దేవుడున్నాడా లేదా అని అడిగినప్పుడు దాని గురించి అది తెలీదు అని చెప్తూ దానికి ముందు ఏమున్నదనేది అది ఏంటనేది మిస్టరీ అని ముగించిన మిస్టరీ అంటూ వాడు. చెప్పిన అతనే మికాయి కాకు. అవును. ఇప్పుడు ఈ బ్రెయిన్ గురించి ఏం చెప్తున్నాడో మీరు వినండి. We scientists underestimated the sophistication of the human brain. If you were to take a computer that would model the human brain, that computer would be the size of a city block. One city block of solid computers. It would be cooled down by a river and it would need a nuclear power plant to energize. But your brain does it with 20 watts. సో ఈ మికాయ్ కాకు ఏం చెప్తున్నాడంటే ఒక బ్రెయిన్కి ఈక్వలెంట్గా ఒక బ్రెయిన్ చేస్తున్న పనిని దానికి ఈక్వలెంట్గా పనిచేస్తున్న కంప్యూటర్ చేస్తే ఒక సిటీలో ఉండే బ్లాక్ లాగా ఒక మెదడు చేసే పని చేయడానికి ఒక 2 ఫుట్బాల్ గ్రౌండ్ సైజుకి కంప్యూటర్ చేయాలి. నేను ఒకసారి యుఎస్లో టెక్సాస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మొట్టమొదట్లో వారు చంద్రమండలానికి వెళ్ళారు కదా ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంతా. అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కంప్యూటర్ అంతా 2 MBA. అప్పుడు వారి దగ్గర ఉన్న Capacity. కెపాసిటీ 2 MBA. 1960స్లో విషయం చెప్తున్నాను. Okay. 2 MBA. ఆ 2 MB కంప్యూటర్ని వారు స్టోర్ చేయడానికి 2 ఫ్లోర్లు యూజ్ చేశారు. 2 అంతస్తులు యూజ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఆ మొత్తాన్ని కనెక్ట్ చేశారు వాళ్ళు. వారు లైవ్గా చూపించారు ఎలాగుండింది అనేది. అంటే వీళ్ళు చంద్రమండలానికి వెళ్ళి అక్కడి నుండి ఇక్కడ కాంటాక్ట్ చేయడానికి, మాట్లాడటానికి, చూడటానికి మాత్రమే వాళ్ళు యూజ్ చేసింది అంత దూరానికి చేశారు. అది 1960స్లో. ఇది ఎంతో లేటర్ పాయింట్లో నేను చెప్తున్నా. అప్పుడు అలాగున్న కంప్యూటర్స్ కాదు, ఇప్పుడున్న సఫిస్టికేటెడ్ కంప్యూటర్సే మెదడుకి ఈక్వల్గా చేయాలంటే 2 ఫుట్బాల్ గ్రౌండ్ల సైజుకి కంప్యూటర్ చేయాలి. ఓకే, అదిను అవి వేడెక్కుతూ ఉంటాయి, దానికి ఫ్యాన్ పెట్టుంటారు. అది కూల్చేయడానికి నది ప్రవహించాలట. అంటే ఆ 2 ఫుట్బాల్ గ్రౌండ్ సైజు ఉన్న ఒక కంప్యూటర్ కూల్ చేయాలంటే మేమందరమును వర్క్ చేస్తున్నప్పుడు, ఆ మిల్స్లో పనిచేస్తున్నప్పుడు కూలెంట్ వస్తూ ఉంటుంది. కూలెంట్ ఆయిల్ అనేది ఉంటుంది. ఆయిల్ అనేది వేస్తుంటాము. ఇప్పుడు మనకి రేడియేటర్స్, ఆ కార్లో ఉండే ఇంజిన్ భాగం దగ్గర ఉన్న రేడియేటర్ లాగా, అదేలాగా మనకి ఇప్పుడు బాడీలో వాటర్, నీళ్లు డీహైడ్రేషన్ కాకుండా నీళ్లు తీసుకుంటూ ఉంటాము. ఆ విధంగా ఒక మెదడు సైజులో ఉండే కెపాసిటీ అంత కార్యాన్ని కనబడేట్టుగా చేయాలంటే 2 ఫుట్బాల్ గ్రౌండ్ అంత సైజుకి కంప్యూటర్ కావాలి, దానికి ఒక నది కావాలి. అది కూల్చేయడానికి. అలా దాన్ని కూల్చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ కూడా పని చేయాలంటే విద్యుత్ కావాలి, దానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ కావాలి. ఓకే, ఇంతటిని చేయడానికి ఒక కరెంట్ కావాలి. రైట్, ఆ మిషన్ పనిచేయడానికి, కంప్యూటర్ రన్ అవ్వడానికి కరెంట్ కావాలి కదా. ఖచ్చితంగా, ష్యూర్. దానికి ఒక న్యూక్లియర్ రియాక్టర్ నుండి డైరెక్ట్ పవర్ సప్లై ఇవ్వాలి. ఓకే, దీన్ని ఒట్టి 20 వాట్లో మీరు వినే ఉండుంటారు, బ్రెయిన్లో బయట ఉండే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ లాగా ఉంటాయి. ఓకే,
ఆ ఇంపల్సెస్తో 20 వాట్ బల్బును మీరు వెలిగించవచ్చు. ఓ మన మెదడులో కరెంట్ ఉంది. ఆ యొక్క ఇంపల్స్ ఇప్పుడు ఈ హార్ట్ ఫంక్షన్ కావడానికి ఆ కమాండ్ ఇంపల్స్గా వస్తుంది. ఓకే. సో అది పనిచేయడానికి 20 వాట్స్లో బ్రెయిన్ చేస్తుంది. ఇంతటి విషయాన్ని ఇంత విషయమును 20 వాట్స్లో చేసేది. 20 వాట్స్ మాత్రమే. సో ట్యూబ్లైట్కే 40 వాట్స్ అవసరం. సో తక్కువ ఎనర్జీ ఎఫిషియెంట్తో పనిచేస్తుంది. చేస్తుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మీరు తెర మీద చూసేది బ్రెయిన్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇద్దరు ఇంజనీర్స్, వారిద్దరూ 6 సంవత్సరాలు టైం స్పెండ్ చేసి స్కీమాటిక్ డయాగ్రామ్ అని చెప్తుంటాం కదండి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అంతటికి ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. అది చూసి రిపేర్ చేస్తాం. ఇది మీరు తెర మీద చూసేది బ్రెయిన్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ ఆర్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే. ఇప్పుడు మరొకటి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసేటువంటిది ఐఫోన్ 10X ఉంది కదండి, ఐఫోన్ 10, దాని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే. గుడ్. ఇప్పుడు రెండిటికి కంపేర్ చేస్తే ఈ ఐఫోన్ 10X యొక్క ఐఫోన్ X యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ ఆర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది దీంతో సరికాదు. దానికంటే కూడా పలు కోట్ల కాంప్లెక్సే బ్రెయిన్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క న్యూరానును దానితో 1000 న్యూరాన్స్తో కనెక్ట్ అయ్యింది. సరి. ఆ విధంగా కాంప్లికేటెడ్ అండ్ మోస్ట్ సఫిస్టికేటెడ్ సర్క్యూట్ బోర్డే బ్రెయిన్. అందుకే కొన్నిసార్లు యోచించేప్పుడు తల తిరుగుతుంది అంటారేమో. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడే నాకు తల తిరుగుతుంది. ఈ మెదడు అక్కడ ఉంటుందో తల చుడుతుందేమో. ఉండొచ్చు. ఓ ప్రైజ్ గాడ్. ఇప్పుడు నేను తిరిగి అదే అనాలజీ యూజ్ చేస్తున్నా. వీరు చెప్తున్నారు కదా, అమినో యాసిడ్స్ అనేవి వచ్చి డిఎన్ఏ వచ్చింది, డిఎన్ఏ తర్వాత మెదడు ఏర్పడింది అంటున్నారు కదా. ఒట్టి ఇసుక కార్బన్ని కలిపితేనే ఐఫోన్ తనంతటా వస్తుంది. ఏంటి బ్రదర్ చెప్తున్నారు? డబ్బు విసిరితేనే ఐఫోన్ రావట్లేదు బ్రదర్, ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు. కార్బన్ అంటే దాని ముఖ్యమైన పదార్థం. నేనెందుకు కార్బన్ని సిలికాన్ని చెప్తున్నానంటే, అన్ని ట్రాన్సిస్టర్స్ అన్ని చిప్ యొక్క ఆ బేసిక్ పదార్థాన్ని చూసినట్లయితే సిలికాన్ అంటే ఏదో కాదు, ఇసుకలో ఒక రకం. ఓకే. కెపాసిటర్లో ఏముంటుందంటే కార్బన్ ఉంటుంది. ఓకే. కార్బన్ని మీరు సిలికాన్ని చేర్చినట్లయితే ఒక 150 సంవత్సరాల్లో ఐఫోన్ 15 మ్యాక్స్ ప్రో తనుగా వస్తుంది. అదే వస్తుంది. అది ఎంతవరకు సాధ్యమని మీరు నమ్ముతున్నారో ఆ లెవెల్కి సాధ్యం. మనిషి తనంతట ఏర్పడ్డాడని చెప్పబడేది ఆ డిఎన్ఏ. ఏదైనా ఈజీయే. దాని యొక్క సర్క్యూట్ అనేది అది ఎంతో తక్కువ, అతి తక్కువ, నథింగ్. వైల్ కంపేర్ టు మెదడులో సర్క్యూట్. సర్క్యూట్ డయాగ్రామ్ కంపేర్ చేస్తూ ఇందులో మరొక విషయం, మనిషిని గురించి ఇంకా పూర్తిగా మనం మాట్లాడలేదు. మెదడు మాత్రమే. మెదడుని గురించి మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం. ఓకే. వీళ్ళేమంటున్నారు, అమినో యాసిడ్స్ వచ్చాయి, అందులో 4 రావడంతో మెదడు తయారైనది నిజమైనట్లయితే మీరు ఇసుకను కార్బన్ ఒకటిగా చేర్చి ఒక 150 సంవత్సరాల్లో ఐఫోన్ ప్రో మ్యాక్స్ 15 వస్తుంది. వచ్చిందని చెప్పింది నమ్మడానికి ఇంకా ఈజీ. చాలా ఈజీ. అప్పుడు ఐఫోన్ ఎక్స్ యొక్క కార్యమే అంత ఈజీ అని చెప్తే ఈ కార్ వచ్చేది, 2 వీలర్ వచ్చేది, అన్నీ వస్తాయి. అన్నీ అంతకంటే ఈజీగా వస్తాయి. అయితే మీరేం చేయక్కర్లేదు, ఫ్యాక్టరీ వద్దు, ఇంజనీర్స్ వద్దు, ఏది అక్కర్లేదు. ఒట్టిగా 4 కెమికల్స్ అలా విసిరి వెళ్ళిపోతే ఒక 100 సంవత్సరాల తర్వాత వస్తుంది. అలా వేయక్కర్లా. తనంతటే ఒక వస్తుంది. రబ్బర్ చెట్టు ఉంటుంది కదా, అవును. రబ్బర్ వస్తుంది, ఓకే. అందులో నుండి ఇనుము వస్తుంది, అదే చేరుతుంది, మెరుపు వస్తుంది, కారు అదే వస్తుంది. కారు కూడా మీరు యాక్చువల్గా నడపాలి. వీరు చెప్తున్న కథలో అది నడపక్కర్లేదు, అదే నడుస్తుంది. అదే నడుస్తుంది. ఈరోజు వీళ్ళు చెప్పే సెల్ఫ్ డ్రివెన్ కార్ అనేది వచ్చింది. ఇప్పుడు ఆటోమేటిక్ కార్స్ వాటంతటా అవే నడిపేవి కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా తమంతటా తామే వస్తాయి. ఇవన్నీ కూడా ఎలా సాధ్యమని మీరు నమ్మినట్లయితే, ఏం బ్రదర్, ఇవన్నీ కూడా నమ్మిన ఆ వ్యక్తికి పేరేంటి? అంటే ఇప్పుడు మనం ఇది చెప్తే వాళ్ళు ఏమంటారు? మనము ఒక ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాన్ని మనం చెప్తున్నాం అనుకోండి. సరే, ఈ విషయాలని కూడా మనము గాడ్ని బేస్ చేసి చెప్తున్నాం అనుకోండి. వీళ్ళేం చెప్తారు దాన్ని? అయితే వాళ్ళొచ్చి మనల్ని సాంప్రదాయ వ్యక్తులు ఇలాగే కదా మాట్లాడుతున్నారు. సరే, ఇందులో ఏంటంటే ఈ సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, మేము మిరాకిల్స్ని నమ్మము. ఓకే. ఇప్పుడు యేసు మరణించిన లాజరును 4 రోజుల తర్వాత వారి ఊరికి వెళ్తాడు, మరణించిన వారిని లేపుతున్నాడు. అదెంత పెద్ద మిరాకిల్! ఒక చనిపోయిన వారిని బ్రతికించడం ఎంత గొప్ప మిరాకిల్! అదెలాగండి మేము సైన్స్లో ఉండి మిరాకిల్స్ అని నమ్మేది అని అడుగుతారు. అయితే వీరు నమ్ముతున్నారు చూడండి, ఈ డిఎన్ఏ అదే వచ్చింది, మెదడు అదే వచ్చింది అనేది, ఇది అంతకంటే పెద్ద మిరాకిల్. అవును. కాదా That's మరి? fine. దేవుడు మనిషిగా వచ్చాడు, మరణించిన దేహం ఉంది, దేహాన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఆయనకి. అక్కడ లాజర్ దేహం ఉంది. లాజర్ యొక్క దేహం ఉంది. ఓకే.
బ్రతికించడం అన్నది గొప్ప విషయం కాదే ఆయనకి. ముందుగా ప్రాణంతో ఉన్నవాడే అతను. ఉన్నవాడే ఆయన. ఒక 4 రోజులే ప్రాణం లేదు ఒక అతనికి. 4 రోజులు లేదు. బండి 4 రోజులు పెట్రోల్ లేకుండా ఆగింది. ఆగింది. తిరిగి పెట్రోల్ పోసి నడపాలి. అవును. మేము ఇవన్నీ కూడా నమ్మము అని చెప్పేటువంటి సైంటిఫిక్ కమ్యూనిటీ ఇది మాత్రం నమ్మడానికి వారికొచ్చి ఫెయిత్ ఉంది. ఎందుకంటే వారు సైన్స్ అని చెప్తారు. సైన్స్ అని దానికి ఛాన్స్ అంటారు. వారికి తెలియని విషయాలు ఛాన్స్ అంటారు. అలా మరి ఇది నమ్మడానికంటే ఇది నమ్మడానికి గొప్ప ఫెయిత్ కావాలి. ఓకే. ఇది సూపర్ న్యాచురల్ మిరాకిల్ దేవుడు చేసినటువంటిదని నమ్మడం కష్టమైన పక్షములో వీళ్ళు బిలీవ్ చేసేది ఇంతకంటే ఇంకెంతెంతో సూపర్ న్యాచురల్ మిరాకిల్. అంటే చెప్పినట్లయితే మనం నమ్మగలిగినది నమ్ముతున్నాం. కరెక్ట్. వీళ్ళు నమ్మకానికే తావులేని ఒక విషయాన్ని నమ్ముతూ మనము నమ్మేది నమ్మము అని చెప్తున్నారు. నేను చెప్పింది వాళ్ళకి అర్థమై ఉండదేమో. అంతేనా? అదే వాస్తవం ఇప్పుడు. రైట్. ఓకే. సరే, ఇప్పుడు మనం బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీస్ గురించి ఇంతవరకు చూసాం. నాకొక సందేహం. ఇప్పుడు ఇవన్నీ కూడా మెరుపు ఆకాశం నుండి వచ్చుండాలి కదా. ఇప్పుడు వీళ్ళు మనకి చెప్తున్నారు కదా ఒకటి కొత్తగా, ఏలియన్స్ వస్తున్నారని చెప్పి. అవునా? ఏలియన్స్ గురించి చెప్తూ ఇప్పుడు ఒక సైంటిస్ట్ లేటెస్ట్గా చెప్పున్నాడు, ఏలియన్స్ వస్తే వాళ్ళతో యుద్ధము చేయొద్దు, మీరు వాళ్ళతో మంచి కాన్వర్సేషన్ పెట్టుకోండి, వారిని మీరు కోపగించుకోవద్దు అనేది చెప్తున్నారు. చూడండి, ఈ ఏలియన్స్ అన్నది కూడా ఒక నమ్మకమే కదా వాళ్ళకి. దీని యొక్క ఆధారం ఎక్కడనేది మనం చూద్దాం. 1940 సంవత్సరంలో సర్ ఫ్రెడ్ హాయు అనే ఒకరు ఉండారు. అతను వరల్డ్ ఫేమస్ ఆస్ట్రోఫిజిసిస్ట్. మనం విన్నాం కదండి ఈ బిగ్ బ్యాంగ్ వర్డ్. అవును, అది ఇంట్రడ్యూస్ చేసింది ఇతనే. మహావ్యాకోచము ఆ యొక్క పదము. ఆ పదము బిగ్ బ్యాంగ్ అనే వర్డ్ విస్ఫోటనమైందని మాట్లాడుకుంటూ ఉండారు. ఆ, ఈయన 40లో బీబీసీ రేడియోలో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అందులోనే మొట్టమొదటిగా ఇందులో బిగ్ బ్యాంగ్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాడు. ఇతడు ఒక అనాలజీ చెప్తున్నాడు, ఒక సారూప్యత చెప్తున్నాడు. ఈయనొచ్చి అగెన్స్ట్ ఎవల్యూషన్. అందులో ఏం చెప్తున్నాడంటే, ఒక ఎయిర్క్రాఫ్ట్ అంతా వేరైపోయిన పాడైపోయిన ఎయిర్క్రాఫ్ట్ అంతా ఒక జంక్యార్డ్లో ఉంచారు. అక్కడ గొప్ప గాలి మెరుపు ఏర్పడుతుంది. మెరుపు వల్ల ఒక ఎయిర్క్రాఫ్ట్ వచ్చేస్తుందా మ్, అనేదే ఇతని వాదన. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా ఈ ఎవల్యూషన్ థియరీ. ఎవల్యూషన్ థియరీలో ఇదే లాజిక్. మెరుపు ఏర్పడి గాలి వచ్చి ఒకటిగా చేరి సఫిస్టికేటెడ్ బాడీ రావడం జరిగింది, ప్రోటీన్ వచ్చింది, అమినో యాసిడ్స్, డిఎన్ఏ వచ్చిందని చెప్తున్నారు కదా. దీనిని వ్యతిరేకించడానికి అతను యూజ్ చేసిన ఉదాహరణమే ఈ జంక్యార్డ్ ఎగ్జాంపుల్. ఈయన చెప్పిన 15 సంవత్సరాల తర్వాతనే డిఎన్ఏని కనిపెడుతున్నారు క్రిక్ అండ్ వాట్సన్ అని ఇద్దరు సైంటిస్టులు. 1960వ సంవత్సరంలో వీరికే నోబెల్ ప్రైజ్ ఇస్తున్నారు డిఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ కనిపెట్టినందుకు. అనేక సంవత్సరాల తర్వాత ఈ క్రిక్ దగ్గర అడుగుతున్నారు, ఒక ప్రెస్ మీట్లో అడుగుతున్నారు, ఈ ప్రపంచంలో ఎలా జీవరాశి కలిగింది అని అడుగుతున్నారు. ఈయన డిఎన్ఏ బాగా చదివినవాడు, డిఎన్ఏ యొక్క కంటెంటు, డిఎన్ఏ కాంప్లెక్సిటీ తెలిసినవాడు. ఈయన చెప్తున్నాడు, మరి ప్రపంచములో నుండి ఈ నాన్ లివింగ్ మెటీరియల్స్ నుండి డిఎన్ఏ అంటే ఒక సఫిస్టికేటెడ్ కోడ్ ఏర్పడి అందులో నుండి మనిషి ఏర్పడటానికి అవకాశం లేదు. ఓకే. అలాగని చెప్పి తనొక థియరీ ప్రపోజ్ చేస్తున్నాడు. నేను క్రిక్ అని చెప్పాను కదా, అతను ఫ్రెడ్రిక్ను ఒక క్రొత్త థియరీ ప్రపోజ్ చేస్తున్నారు. దాని పేరే పాన్స్పర్మియా థియరీ. ఈ పాన్స్పర్మియా థియరీ ఏంటంటే, గ్రహాంతర వాసులు ఈ భూమికి జీవరాశులను ఇచ్చి, ఈ కోడంతా ఇచ్చి జీవము ఏర్పడటానికి కారకులయ్యారు. ఆ తర్వాతే అనేక డాక్యుమెంటరీస్ 20 సంవత్సరాలకు ముందు యుఎఫ్ఓ డే అని జూలై 2వ తారీఖున ఈ ఐడియాని ప్రమోట్ చేసి వాళ్ళు చెప్పారు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ డేని ఫిక్స్ చేస్తారు. వివరించలేని ఎగిరేటువంటి ఒక కార్యంగా ఉంది. కార్యం. అలాగని దీన్ని ప్రమోట్ చేయడానికి డేని ఫైనల్స్ చేస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు. యోచించండి, ఈ తల వాసిన ఒక ఏలియన్ మనిషిని సృష్టించి ఉండొచ్చు అనేది కంఫర్టబుల్గా నమ్ముతున్నారు. అది ఒక సైంటిస్ట్ చెప్తున్నాడు. అదొక సైంటిస్ట్ చెప్తున్నాడు, అనేకులు చెప్తున్నారు. క్రిక్ లాగా డిఎన్ఏ యొక్క కోడ్ కనిపెట్టిన, హెలికల్ స్ట్రక్చర్ని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ పొందుకున్న వ్యక్తి చెప్తున్నాడు. అయితే గాడ్ సృష్టించాడంటే ఒప్పుకోవడం లేదు. ఈ భూమికి అతీతముగా ఉన్న యేసుక్రీస్తు దేవాది దేవుని చేత సృష్టింపబడిన వాళ్ళమే మనమనేది నేను 100% నమ్ముతున్నాను. ఎంతో వాస్తవం కూడా. వారు చెప్పేటువంటి ఏలియన్ని నమ్మడం లేదు. నిశ్చయంగా సైన్స్ ప్రకారంగాను భూమికి బయట నుండియే ప్రాణకోటి అంత కూడా ఏర్పడి ఉంది. సృష్టింపబడింది లోనుండి రావడానికి కుదరదు. అదే డిఎన్ఏ చెప్తుంది, సైన్సు చెప్తుంది. మేము కూడా అదే చెప్తూ ఉన్నాం. భూమిని సృష్టించిన దేవుడు బయట నుండే సృష్టించాడు, అవును. లోనుండి ఏర్పరచలేదు. అవును. కొందరు మనుషులు దేవుణ్ణి లోనుండి వారు ఏర్పరచుకుంటున్నారు గాని అవును. నిజమైన దేవుణ్ణి
లో నుండి మనుషుల్ని ఏర్పరచలేరు, ఆయనే మనుషుల్ని బయట నుండి ఏర్పరిచి కరెక్టే ఉండాలి. అండి. అంతే కదా? ఆ అవును. ఉద్దేశం ఒప్పుకుంటున్నాం. సో బ్రదర్, నాకు చివరిగా ఒక విషయాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నా, ఎందుకంటే మన టైం కూడా ముగిసిపోయింది. ఏంటంటే ఈ మాట చెప్పుకోవచ్చు, ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో ఏర్పడినది ఏది స్వయంగా ఏర్పడలేదు. సృష్టికర్త లేకుండా సృష్టి లేదు. కరెక్ట్. ఇది చెప్తుంటారు కూడా. సో వెన్ దేర్ ఇస్ ఎ క్రియేషన్, అంటే వెన్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ ఇస్ ఎ క్రియేటర్. సో ఇప్పుడు ఇందులో మనం స్పష్టంగా ఈ ఎపిసోడ్ ద్వారా ఏం చెప్పుకున్నామంటే, ఏదీ తనంతటా ఏర్పడలేదు, తయారయ్యే ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. అలాగా ఏర్పడిందని చెప్పడానికి మీరేదైనా చెప్పేవారిగా ఉన్నట్టయితే, ఇప్పుడు ఎలాగ ఒక ఐఫోన్ కొన్ని సంవత్సరాల తర్వాత తనంతటే రావాలి, ఇటువంటి కార్యాలన్నీ కూడా తనుగా వస్తుందని మీ తెలివికి సారూప్యతగా అంగీకరిస్తున్నారో, అదేవిధంగా ఇది కూడా అంగీకరించాల్సిందే. అయితే సృష్టించబడినందుకు సైంటిఫికలీ ప్రూఫ్ ఉంది, దేవుడే మనల్ని సృష్టించాడనేటువంటిది. అవును. సో ఈ యొక్క మాటతో ఈ యొక్క ఎపిసోడ్ ముగిస్తున్నాం. దేవుని చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొక అంశంతో పాటు ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమంలో మనం సహోదరుని కలుద్దాం.